టాలీవుడ్ లో బడా హీరోల సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఉండటం లేదు. ఓటీటీ సంస్థల ఆఫర్లు, థియేటర్ స్లాట్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, బాక్స్ ఆఫీస్ క్లాష్ ఇలా పలు కారణాలతో నిర్మాతలు ముందుగా ప్రకటించిన విడుదల తేదీల్ని వాయిదా వేసుకుంటున్నారు. ఒక్కో సినిమా 2-3 సార్లు కూడా వాయిదా పడుతోంది. ఇటీవల టాలీవుడ్ లో జరిగిన సినీ కార్మికుల సమ్మె, షూటింగ్ బంద్ ఎఫెక్ట్ కూడా బడా హీరోల సినిమాలపై పడింది. దీంతో స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతున్నాయి. నిర్మాతలు ముందుగా రిలీజ్ తేదీలు ప్రకటించినా బంద్ కారణంగా కొన్ని రోజులు షూటింగ్లు నిలిచిపోవడంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హీరోల ఫ్యాన్స్ నుంచి కూడా నిర్మాతలపై ప్రెషర్ పెరుగుతోంది. ఈ ఏడాది రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా పడ్డ బడా హీరోల సినిమాల పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో రాబోతున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రిలీజ్ అంటూ టాక్ వినిపించింది. ఆ తర్వాత డిసెంబర్లో రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇటీవల చిరంజీవి ఒక స్పెషల్ వీడియోలో విశ్వంభర రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. విశ్వంభర సినిమా ఆగిపోయిందనే రూమర్స్ ని నమ్మొద్దని, విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉందని చెప్పారు. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే సమ్మర్ లో రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. మూవీ టీం కూడా చిరు బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ ఏడాది సమ్మర్లో మొదలైన ఈ సినిమా 6 నెలల్లోపే థియేటర్స్ లోకి వస్తుండగా 3 ఏళ్ల కింద మొదలైన విశ్వంభర ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతూ ఉండటం చిరు ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తోంది. ఇక ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కూడా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. అఖండ 2 మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అఖండ 2 సినిమా కొత్త రిలీజ్ డేట్ ని తొందరలోనే అనౌన్స్ చేస్తామన్నారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ చాలా సార్లు వాయిదా పడింది. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా ఇప్పుడు అది 2026 సంక్రాంతికి పోస్ట్పోన్ అయింది. రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. కానీ ఇటీవల జరిగిన సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. సినిమాను అనుకున్న తేదీకి సిద్ధం చేయలేకపోయినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. బడా హీరోల సినిమాలు రిలీజ్ డేట్ ని వాయిదా వేయటంతో మినిమం స్కేల్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీస్ థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. సెప్టెంబర్ 5న క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన ఘాటి, సెప్టెంబర్ 12న తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన మిరాయ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో రాబోతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఇంకో 4-5 రోజులు షూటింగ్, అది కూడా ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని టాక్ వినిపించింది. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందన్నారు. కానీ సువ్వి సువ్వి సాంగ్ ప్రకటిస్తూ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. సినిమా రిలీజ్ కి 2 రోజులే టైం ఉండటంతో వీలైనంత త్వరగా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.